జస్ట్ కొన్ని రోజుల్లో ప్రపంచం మొత్తం ఊగిపోయింది. ట్రంప్ 50% టారిఫ్ అటాక్, కానీ ఇండియా నుంచి అన్ఎక్స్పెక్టెడ్ కౌంటర్ అటాక్. ఇది కేవలం ట్రేడ్ వార్ కాదు, ప్రపంచ రాజకీయాలనే మార్చేసే యుద్ధం. అసలు మోడీ ఏం చేశారు? చైనా ఎందుకు సపోర్ట్ చేసింది? రష్యాలో ఏం జరిగింది? ఇది కోయిన్సిడెన్స్ అయితే కాదు. ఆగస్టు 7న ఎంఎస్ స్వామినాథన్ కాన్ఫరెన్స్లో మోడీ గారి మాటలు ఒక గర్జనలా వినిపించాయి. ఆయన ఏం చెప్పారో మీరే వినండి. मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है. इससे मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं. ఈ మాటల వెనుకున్న అర్థం ఎంత ఖర్చైనా పర్లేదు, కానీ మా రైతులు కార్మికులు మాకు ముఖ్యం. ఇండియా ఏ సూపర్ పవర్ ముందు తల వంచదు. అందరినీ షాక్కి గురి చేస్తూ చైనా నుంచి ఒక ఊహించని సపోర్ట్ వచ్చింది. చైనా అంబాసిడర్ ట్రంప్ని నేరుగా టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. అంటే ట్రంప్ చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. అంతేకాదు, గ్లోబల్ టైమ్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. దీని అర్థం అమెరికా ఇండియాను ఎప్పుడూ ఒక సమాన భాగస్వామిగా చూడలేదు, కేవలం ఒక ఉపయోగపడే వస్తువులా చూసిందని స్పష్టంగా చెప్పింది. చైనీస్ ఎంబసీ కూడా తన యాక్స్లో ట్వీట్ చేసింది, ఇండియన్ సావర్జినిటీ ఈజ్ నాన్ నెగోషియబుల్ అని. టైగర్ డ్రాగన్ రైవల్రీ మర్చిపోయి కామన్ ఎనిమీ కోసం ఒక సైడ్లో ఫైట్ చేసింది. ఇది జియో పాలిటిక్స్లో చాలా రేర్. ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేసిన వెంటనే మన ఇండియన్ జేమ్స్ బాండ్ అయిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మాస్కోలో ప్రత్యక్షమయ్యారు. క్రెమ్లిన్లో పుతిన్తో సీక్రెట్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ రిజల్ట్ ఏంటంటే 2025 చివరి నాటికి పుతిన్ ఇండియా విజిట్ కన్ఫర్మ్ అయింది. ఈ మీటింగ్లో ఎనర్జీ, డిఫెన్స్, ముఖ్యంగా డాలర్ ఆల్టర్నేటివ్ పేమెంట్ సిస్టమ్ గురించి డిస్కస్ జరిగినట్టు సమాచారం బయటకు వచ్చింది. ఈ మీటింగ్ వాషింగ్టన్కి ఒక పవర్ఫుల్ మెసేజ్. ట్రంప్ చర్యలను తిప్పికొట్టడానికి బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా బ్రిక్స్ దేశాలతో కోఆర్డినేషన్ పెంచారు. నేను జింగ్పింగ్కి, మోడీకి ఫోన్ చేస్తాను అని అన్నారు. అంటే ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి బ్రిక్స్ దేశాలు ముందుకు వచ్చాయి. అదే సమయంలో ఇండియా, యూకే మధ్య కొత్త ట్రేడ్ డీల్స్ చాలా వేగవంతమయ్యాయి. భారత్ కేవలం రాజకీయంగానే కాదు, ఆర్థికంగా కూడా స్ట్రాటజిక్ కౌంటర్ అటాక్ చేసింది. అమెరికా వెపన్స్ ఆర్డర్లను నిలిపివేసింది. అమెరికన్ బ్రాండ్ను బాయ్కట్ చేయాలని పిలుపునిచ్చింది. మేడ్ ఇన్ ఇండియా మూమెంట్ని స్పీడప్ చేసింది. ఆగస్టు 12న ట్రంప్ ఒక కొత్త క్లెయిమ్ చేశారు, ఇండియాపై టారిఫ్ వేయడం వల్ల రష్యాకు పెద్ద దెబ్బ అని. ఇది ఎంత విచిత్రంగా ఉందంటే, టెస్లా లాంటి పెద్ద కంపెనీ కూడా టారిఫ్ వార్ నడుస్తున్న టైంలో ఢిల్లీలో తన కొత్త షోరూమ్ని ఓపెన్ చేసింది. దీని అర్థం అమెరికన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్ని అంత ఈజీగా వదులుకోలేవు. ట్రంప్ ఇండియాని ఐసోలేట్ చేయాలనుకున్నాడు, కానీ చైనా ఇండియా అన్ఎక్స్పెక్టెడ్ బాండ్ పెరిగింది, బ్రిక్స్ యూనిటీ బూస్టప్ అయ్యింది, రష్యా ఇండియా టైస్ ఇంకా డీప్ అయ్యాయి. వాషింగ్టన్ ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.